హలో అండి, వెల్కమ్ టు మై సహారా ఛానల్. ఈరోజు మీకోసం ఒక సింపుల్గా అయిపోయే డిష్ చేయబోతున్నాను. బిస్కెట్ చేయబోతున్నాను. అది ఎలా చేస్తానో ఏమిటో అని మీరు చూడండి. లైడోలకైతే వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, నోట్ చేసుకోండి. నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను. ఒక కప్పు పంచదార పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. జీడిపప్పు, పాలు, నెయ్యి. దీంతోనే నేను బిస్కెట్ చేయబోతున్నాను. ఎలా చేస్తానని చూడండి. ఈడలకైతే వెళ్ళిపోదామండి. ముందుగా నేను మైదా వేస్తున్నాను, పంచదార పొడి వేస్తున్నాను, కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఇట్లా కలుపుకొని మైదా పిండి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నెయ్యి కూడా వేసాను నేను, కొంచెం తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఇట్లా కలుపుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తామండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పాలు వేసుకుందాం. దీంట్లో పాలలో కొంచెం పసుపు వేసుకుందాం. చూసారు కదా, ఇట్లా పసుపు వేసుకుంటే బాగా కలర్ఫుల్గా వస్తుంది బిస్కెట్. ఇలా ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్, ఇలా మెత్తగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కాజు వేస్తున్నాను, యాలకుల పొడి కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఒక 5 నిమిషాల దాకా పెట్టేస్తాం ఇట్నే. తర్వాత బిస్కెట్ చేసుకుందాం. ఇప్పుడు అరగంట అయిపోయిందండి నానబెట్టేసి. ఇప్పుడు చపాతీలాగా చేసుకుందాం దీనికి. ఎందుకంటే పంచదార వేసాం కదండి, అది పాకం కదా, అందుకని కరుగుతూనే ఉంటుంది అది. చూసారు కదా, ఇంత లావుగా చేసుకోవాలండి ఇది. ఇప్పుడు దీని మీద బిస్కెట్ లాగా మేము తీసుకుందాం. చూసారు కదా, ఇలాగే అన్నీ బిస్కెట్ లాగా తీసుకోవాలండి. సన్నగా తీసుకోవాలి ఇది. చూసారు కదా, పక్కన పెట్టుకుందాం ఇది. ఎందుకంటే నేను గోధుమ పిండి వేసానండి, ఎందుకంటే అది అతుక్కుని పోతుంది కదా, అది వేస్తే ఏమంటే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట, అందుకోసమని. మాత్రమే రావాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని బిస్కెట్లు అన్నీ రెడీ చేశాను నేను. చూడ, ఈ మంత్రంగా రావాలి రౌండ్గా. మీ ఇంట్లో ఏదైనా చిన్న గిన్నె అయినా కానీ, మీరు ఎట్టయినా పెద్దలు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కానీ చిన్నవి చేసుకోవచ్చు. పిల్లకాయలకు చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చూసారు కదండి, ఆయిల్ వేసాను దీంట్లో. ఇది మీడియంగానే కాయాలి, ఎక్కువగా కూడా ఆయిల్ మాత్రం వేడి కాకూడదు. ఇప్పుడు దీని బిస్కెట్లు సన్నగా వేసుకుందాం. సన్న మంటలని పెట్టాలి ఇది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. దీంట్లో సన్న ఫ్లేవర్లో పెట్టున్నాము మంట. ఇది బ్రౌన్ కలర్గా రావాలి. చూసారు కదండి, ఇట్లా సన్న మంటలోనే ఇట్లా పైకి వచ్చేస్తుంది బిస్కెట్. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్గా ఇంకా కాయాలి. ఇది ఎర్రగా రావాలి. అప్పుడు బయటికి తీద్దాం దీనికి. అయితే నేను మాత్రం వాటర్ మాత్రం నేను దీంట్లో వేయలేదండి. చక్కెర పాలు, ఆ పాలుతోనే నేను అన్నీ కలిపినాను. ఎక్కువగా కూడా అసలు నీళ్ళు వేయకూడదు దీంట్లో, ఎందుకంటే నీళ్ళు వేస్తే మళ్ళీ పలసగా అయిపోద్ది అండి, అందుకోసమని నేనైతే పాలతోనే నేను కలిపిస్తున్నానండి. చూసారు కదా, ఈ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఈ మాత్రగా రావాలన్నీ. చూసారు కదండి, ఇంత బ్రౌన్ కలర్గా వచ్చేసినాయి కదా. ఇప్పుడు తీసేస్తున్నాను దీనికి. ఇలాగే రావాలి బ్రౌన్ కలర్గా. ఇంకా మిగతా ఉండే కదండి, అది ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు.
ఇలాగే అన్నీ చేసేసుకున్నాం. ఇప్పుడు అయిపోయింది. సార్ ఫ్రెండ్స్, బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. అది ఎలా ఉందంటే చూపిస్తా చూడండి. మీకు ఎలా ఉన్నదో చూసారు కదా. చాలా టేస్టీగా ఉండే, సూపర్గా ఉంటాయి ఈ బిస్కెట్లు. మీ పిల్లకాయలకి ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి పెట్టండి. ఎట్లా ఉన్నాయి మాకు కామెంట్ చేయండి. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.